ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 25 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహనములను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. వ్యాఖ్యానాంశం: ప్రభువు కోరే ఆరాధన. వ్యాఖ్యానాంశం: ప్రభువు కోరే ఆరాధన. వ్యాఖ్యానం: నేటి దినాలలో చాలామంది క్రైస్తవులు తాము దేవునికి ఇచ్చే కానుకల విషయంలో తమ ప్రతిభను సంఘంలో లేక చర్చిలో ఒక ప్రయోజనం కోసం పంచుకుంటున్నప్పుడు తమ వంతు కృషి చేశామని అనుకుంటారు. కొంతమంది చాటుకుంటారు. 8వ వచనంలో ఉన్న ఉత్తమమైనది ఏంటో గ్రహించటం లేదు. అప్పట్లో పాత నిబంధన కాలంలో దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని ఆజ్ఞల్ని ఎక్కువ మంది పాటించక ఏవో కొన్ని మతపరమైన ఆచారాలు పాటిస్తూ బలులు అర్పిస్తే చాలు దేవుడు తమను ఆమోదిస్తాడని తప్పుగా అనుకుంటున్నారు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. త్యాగాలు సరిపోతాయని నమ్మారు. అయితే దేవుడు నిజమైన ఆరాధనకి ప్రత్యామ్నాయాలపై ఆసక్తి చూపలేదు. మన దేవుడైన ప్రభువును మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మరియు పూర్ణ శక్తితో ప్రేమించాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. దీనికి ఎటువంటి మరో అర్థం లేదు, ప్రత్యామ్నాయం లేనే లేదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో వివరించబడినట్టుగా పరిశుద్ధుడైన దేవునికి అనుకూలమైన సజీవయాగ బలులు అర్పించాలని కోరుతున్నాడు. గమనించండి, మన ప్రతిభను ఇవ్వటానికి, మనల్ని మనం ఇచ్చుకోవటానికి మధ్య చాలా తేడా ఉంది కదూ. దేవుడు మనలో కొంత భాగాన్ని కోరుకోవటం లేదు. సిలువలో మన కోసం సంపూర్ణంగా దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్న క్రీస్తును చూద్దాం. ఆయన దీన మనసు కలిగి కనికరంతో ప్రేమిస్తూ తండ్రి న్యాయమైన తీర్పు అప్పగించుకున్న క్రీస్తు వైపు చూద్దాం. తన అడుగు జాడల్లో నడుచుకోనట్లు మనకు మాదిరి ఉంచిపోయిన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలన్న ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుందాం. మన కానుకలు, ప్రతిభలు దేవుణ్ణి సంతోషపరచవని త్యజించి రోమా 3:1 హెచ్చరిస్తున్నట్లు యుక్తముగా సేవించుటకు ఉద్యుక్తలమవుదాం. శుభములతో వందనాలు.